వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోనీ అన్నాడు. కష్టాలు వచ్చేది ఎందుకు? మనం ఇంకా ఆ సమస్యను ఎట్లా తెలివిగా బయటకు వస్తాం. పైనుంచి నక్షత్ర బీజకులు అంటారు వీళ్ళు. వాళ్ళంతా వచ్చారు 1,44,000 మంది వచ్చేసి ఈ భూమి అంతా 2,72,000 నాడులు ఉంటాయి. అవన్నీ కూడా మూసుకుపోతాయి అన్నమాట ఈ మాంసం తినడం వల్ల. కిడ్నీ ధ్యానం అనేది చాలా ఇంపార్టెన్స్ మన జీవితంలో. అది లేకుంటే ఏది లేదు, అది ఉంటే అన్నీ ఉంటుంది. ఆ మెగా పిరమిడ్ అవ్వాలి, అది అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడే పనిచేస్తుంది, ఇంకా పనిచేస్తుంది. ఆ పిరమిడ్ అవ్వటమే నా గోల్ ఇక్కడ. ఇంట్లో కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది ధ్యానం చేయరు. ఎవరో ఒక్కరు ధ్యానం చేస్తారు, మిగతా వాళ్ళందరూ చేయరు. సో వీళ్ళ ఎనర్జీస్ పెంచాలనుకుంటారు. సో అటువంటిప్పుడు వాళ్ళు ఎలా ముందుకెళ్లాల్సి ఉంటుంది? ఎవరిని ఎక్కడ వదిలేయాలో వదిలేయండి, కొంతకాలానికి వాళ్ళే వస్తారు. ఎందుకంటే వాళ్ళని గురించి మనం తలకాయ నొప్పి తెచ్చుకోగల, మన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. కాబట్టి మనం చేస్తూ ఉంటే ఒకసారికి ఏదో చేసి చూద్దామని వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి చేస్తారు, వాళ్ళు కూడా వస్తారు. కానీ ఇంటికి ఒకళ్ళన్నా వస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు వస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ఎక్కువ మనం తలబద్దలు కొట్టుకోకర్లా, వస్తారు. అది ఉండేదే, ఎందుకంటే గాలి వ్యాపిస్తుంది అంతే. ఇంకా అది చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్, యువకులు చాలా మంది ధ్యానం చేస్తున్నారు మేడం. సో వాళ్ళకు రోజు రోజుకి ఆధ్యాత్మిక పట్ల ఇంట్రెస్ట్ పెరిగి, సో ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకునే టైంలో వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, సో వీళ్ళ యొక్క అనలైసిస్ వేరే ఉంటుంది. సో ఎలా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కావాలని వీళ్ళు చూస్తూ ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అవును, ఆ తల్లిదండ్రుల కంటే వీళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఓకే, ఆ ఎనర్జీస్ పంచుకోవాలి. అందుకే ప్రధానికి మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎనర్జీస్ పెరిగామనుకో, మనకి ఎవడు ఎదురు చెప్పేవాళ్ళు లేడు. మనం మన భయమే అక్కడ పనిచేస్తుంది. వాళ్ళు ఎదిరిస్తారేమో, వాళ్ళు వద్దంటారేమో, ఇదంతా మన ఆలోచన. అది మనం ఎవడు నన్ను ఎదిరించేవాళ్ళు లేడు, ఎవడు నన్ను అనేవాళ్ళు లేడు అనుకుంటే ఎవడు అనరు. అర్థమైందా? అన్ని సెట్ అయిపోతాయి. కాబట్టి అక్కడ ఇంకోటి ఏంటంటే ధ్యానం చేసే వాళ్ళు వేరు ఉంటుంది, వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ ఇది కానీ. ఎందుకంటే మళ్ళీ రేపు ధ్యానం చేయని వాళ్ళని చేసుకుంటే ఈ మాంసం తింటే కూడా వీళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా అలాంటి వాళ్ళని వీళ్ళిద్దరికి ఎప్పుడు శుద్ధి రాగం కుదరదు. మారే అవకాశం ఉంటుందా మరి వీళ్ళ ఎనర్జీ వల్ల? మార్పు రావచ్చు, కొంతమంది వీళ్ళుగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, అంటే మారుతారు అనే ఓపు ఉంటే చేసుకుంటే పర్వాలేదు. అట్లా కానీ వంటపాడి చేపియాలి అంతే. వాళ్ళు తిట్టినా సరే చేపియాలంతే. తిట్లు ఇవన్నీ మనకు పనికిరావు. వాళ్ళ ఎందుకంటే మన దగ్గరకు వచ్చి ఏం నేర్చుకుంటారు వాళ్ళు? చేయని వాళ్ళు ఉంటేనే చేపిస్తుంటే ఇక్కడ ఒకడు ఉంటే వాళ్ళు కూడా చేస్తారు కదా. ఒకళ్ళు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చేస్తారు. అసలు మనం వద్దులేని భయపడిపోతే అరుస్తున్నారు, ఏదో ఒకటి అంటున్నారు అని అంటే ఒక్కసారి కూర్చుంటే వాళ్ళకి ఆ టేస్ట్ తెలుసుద్ది అంతే. ఒకసారి టేస్ట్ తెలిసాక పంచదార నోట్లు వేసుకుంటే టేస్ట్ తీపి పులుపు అని తెలిసింది. అట్లనే ఒక్కసారి కూర్చుంటే చాలు వాళ్ళ జీవితంలో, అంతే కథ. మా చెల్లెలు పిల్లలు 35 మార్క్స్ రావడం కష్టం అన్నమాట చిన్నప్పుడు. అంతవరకు వచ్చేది. స్టూడెంట్ల మీద నేను ప్రయోగం ఇంట్లో చేస్తాను. 35 మార్క్స్ మాత్రమే వచ్చాయి, అది కష్టంగా. ఊక టీవీ చూసేవాళ్ళు. తర్వాత నేను ఒక్కొక్కరిని వాళ్ళని ధ్యానం చేయించాను. నేను ధ్యానంలోకి వచ్చాక ఎప్పుడైతే ధ్యానం చేయించానో వాళ్ళు రోజు చేస్తుంటారు, ఒక పావు గంట అర్ధగంట అట్లా చేస్తున్నప్పుడు మేమందరం కలిసినప్పుడు అట్లా కూర్చోబెట్టుంటాను. అలా చేయండి రోజు అని అంటే వాళ్ళు మాంసం పిల్లలే కదా మరి బాగా తినేవాళ్ళే. చిన్న అబ్బాయి అయితే బాగా తింటాడు, 2 బిర్యానీలు కావాలి వాళ్ళకి తీరుతామని. అలాంటి వాడు మొత్తం బంద్ చేసిండు. పిల్లలంతా బంద్ చేశారు నాన్ వెజ్. ఏం తినకూడదని చెప్పాము అంతే. వాళ్ళు ధ్యానం చేస్తుంటే మానేశారు, ఆటోమేటిక్గా మానేశారు. వాళ్ళకి ఎంత అంటే అంత ర్యాంకర్లో అన్నమాట, స్కాలర్షిప్ల మీద చదివారు. బిట్స్ పిలానీలో వచ్చింది బీటెక్ ఎంటెక్ మొత్తం ఎంఎస్సీ 2 డిగ్రీలు ఏకకాలంలో చదివాడు. ఇంకొకటి మేడం, ఇప్పుడు పెళ్లిళ్ళు పైలోకాలనే డిసైడ్ అయ్యేస్తామా, కిందికి వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకుంటామా? ఇప్పుడు పైలోకంలోనే డిసైడ్ అయ్యి వస్తాం వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు భార్యాభర్తలు ఆపోజిట్ మైండ్ తో ఉంటారు. అర్థమైందా? ఆపోజిట్ మైండ్ తో ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కలవు వాళ్ళ అభిప్రాయాలు. కలవకుండా ఉండటమే భార్యాభర్తలు. ఆ పోస్టులు అట్లాంటివి. కలవకుండా ఉండి ఒక చోట ఉండి అంటే వీళ్ళది ఒకరిదొకరిది సరిగానే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే అడ్జస్ట్మెంట్ కోసం అది కూడా నేర్చుకోవాలి కదా. అక్కడ నేర్చుకుంటాం అంతవరకే. అది పిల్లలు కనడానికి అడ్జస్ట్ అవడానికి అంతవరకే అది పనిచేస్తుంది. అదే అనమాట.
కాబట్టి దానికి మించి ఉన్నది అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్వార్థం పెరుగుతుంది. అదనమాట. అక్కడ ఏంటంటే అది ఎందుకు చేసుకుంటారు ఏంటంటే ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఉమ్, ఈ ఈ పోస్ట్ అంటే ఈ మొదటి మెట్టు ఎక్కితేనే చివరి మెట్లన్నీ ఎక్కుతాం. ఓకే. ఆ పెళ్లి సాయంతోనే మొదటి మెట్టు ఎక్కుతాము, ఆ తర్వాత నుంచి చివరి మెట్లు ఎక్కుతాం. ఓకే. అందుకే చేసుకోవద్దు అని చెప్పట్లేదు, చేసుకోవాలి. కానీ అది ఎప్పుడు మునిగిపోకుండా ఆ సంసార నౌకలో ఎప్పటికప్పుడే 50% అది 50% ఆధ్యాత్మికం ఉంటూ ఉంటే గనక అన్ని గోళ్ళు కొట్టేయచ్చు. ఓకే. అదనమాట. అంటే అటు కూడా మనం సరి చేసుకోగలుగుతాం. 50% అటు ఇట్లుంటే రెండు వైపులా సరి చేసుకోగలుగుతాం. ఓకే. వాళ్ళకి అనిపించవచ్చు ఊగా కూర్చుంటే ఎట్లా అది ఇదని. కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకి చేసేసి వాళ్ళ చికాకులు లేకుండా చేసుకొని మన శుభ్రంగా నైట్ కూర్చొని ధ్యానం చేసుకోవాలి. పగలు కుదరకపోతే అట్లా ఓకే. అడ్జస్ట్ చేసుకోవాలని. ఓకే. అట్లా చేస్తుంటే వాళ్ళతో కూడా గొడవ ఓకే. ఇంతకుముందు మెల్లమెల్లగా చూసి నేను చెప్పింది వింటున్నారని చెప్పేసి వాళ్ళకి అనిపించి ఏదో ఒక ఫైన్ మార్గం కూర్చుంటారు. వాళ్ళు ధ్యానంలో ఒకసారి కూర్చోగానే ఇంత బాగుందా అని అనుకుని వాళ్ళే చేస్తారు రోజుగా. మనకన్నా ఎక్కువ చేయొచ్చు. తర్వాత అందరు హ్యాపీగా ఉంటారు. ఇంకా హ్యాపీగా ఉండి ఇద్దరు కలిసి సేవ చేయాలి, సేవ ఇద్దరు చేయడానికి. కలిసి సమాజానికి ఏమైనా చేయాలి. అది అన్నమాట. అంటే మనకి ఏమనిపిస్తుందో అదే. అది. ఇంకోటి ఏంటంటే యూనివర్సల్ సిస్టమ్ ఏంటంటే మన సంపాదనలో 10% ఇవ్వాలి దానం. ఓకే. ఎప్పుడైతే 10% ఇస్తామో ఇంకా వస్తుంది. ఓకే. ఇస్తే ఎట్లా వస్తుంది అనుకుంటారు, ఇస్తుంటేనే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. ఓకే. ఎప్పుడు 10% ఇవ్వాలి. రాంపా మాస్టర్ చెప్పిన అదే, పత్రికా గురువు ఆయన కూడా రాంపా మాస్టర్ కూడా అదే చెప్తారు. ఎప్పుడు కూడా 10% ఇస్తే యూనివర్స్కి మళ్ళీ తిరిగి 10 రెట్లు చేసి ఇస్తుంది. ఓకే. అట్లా అది అల్టిమేట్ సేవకి ఇస్తే ఇంకా బాగుంటది. ఎన్నో రకాల సేవలు దానం చేయకూడదు, సేవకే ఇవ్వాలి. అంటే ఏదైతే పని జరుగుతుందో అందరి కోసం, మానవాళి కోసం, అప్పుడు అక్కడ ఇవ్వాలి. అంతే తప్ప ఊరికనే ఒకటి తినేయడానికి ఇవ్వకూడదు. అర్థమైందా? 10 మంది మేలు కోసం ఇస్తే అది ఫలాలు ఇస్తుంది, లోక కళ్యాణం కోసం. నేను కొన్నిసార్లు చేసిన తర్వాత ఇక్కడికి రాకముందు అనమాట అక్కడ చేశాను. చేసి ఎంత అంటే మీదేసుకొని మొత్తం చేసి ఆడ పడేసిన. అప్పుడు ఇంకా ఏ పని ఉందా అని ఎత్తుకుంటున్నాను అనమాట. అందుకే పని రాక్షసి అని పేరు పెట్టిండు సార్. అయితే ఇక ఎత్తుకుంటున్నా. అట్లాంటప్పుడు ఆయనకి ఏముంది లేకపోదాం అని అనుకున్నా మనసులో. ఆయనకి ఏముంది, నేను చేసేది అన్ని చేసాం కదా, వెళ్ళిపోదాం అని అనుకుంటే పత్రి సార్ ఏమన్నాడంటే, మళ్ళీ కలుస్తాం కదా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా క్లాస్ ఉన్నా ఎక్కడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కానీ మళ్ళీ కలిశారనమాట. ఫిజికల్గా కలిసినప్పుడు, మేడం మీరు ఎంతో వర్క్ చేశారు, ఫలాలు తినాలి కదా, ఫలాలు తినేటప్పుడు వెళ్తానంటారేంటి అని అన్నారు. నేను మనసులో అనుకున్నాను, ఆయన చెప్పేశారు. భోజనం చేయకుండా ఫలాలు వస్తుంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటారేంటి అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో చెట్లు విత్తనం వేసిన చెట్లు పోయినాయి, వృక్షాలు అయినాయి, ఫలాలు కాస్తాయి. ఇక ఇప్పుడు ఇయ్యే ఫలాలు ఇంకేముంది, ఆ ఫలాలు ఉంటే చూసుకోవా, ఇంతగానం చేసావు కదా, ఫలాలు చూసుకోవా, నువ్వు చూసుకోకుండా వెళ్తావా అని మాట్లాడారు. అప్పటి నుంచి ఇక అంతే కామ్గా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పోవచ్చు కానీ ఊరుకున్నాం. ఇప్పుడు మన టార్గెట్ పిరమిడ్ పెట్టుకున్నాం. ఆ పిరమిడ్ అవ్వాలి, ఆ మెగా పిరమిడ్ అవ్వాలి. అది అత్యద్భుతంగా పనిచేస్తుంది. రేపు ఇప్పుడే పనిచేస్తుంది, ఇంకా పనిచేస్తుంది. ఆ పిరమిడ్ అవ్వటమే నా గోల్ ఇక్కడ. కాబట్టి ఆ గోల్ అయిన తర్వాత నేను నా అవసరం ఉన్నంత మేర ఉంటాను, లేకుంటే లేదు, అంతవరకు అది. కాబట్టి అది మాత్రం కట్టంది మాత్రం ఎక్కడ పోను. అది పెట్టుకున్న టార్గెట్. అది కట్టే వరకు చూడాలా, ఉండాలంతా. ఇంకా ఎన్ని సంవత్సరాల్లో ఫినిష్ అవుతుంది మేడం అది? నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 1 yearలో. అంటే ఎన్నో వేల మంది ధ్యానం చేసుకోవడానికి, అసెన్షన్ కోసం 5,000 మందికి 5,000 మందికి అది ధ్యానం చేసుకోవచ్చు ఏకకాలంలో. సారే పేరు పెట్టారు. అన్ని ఇక్కడ ఉన్న పేర్లన్నీ కూడా పత్రిసారి పెట్టినాయి, ప్రతి ఒక్కటి. ఇక్కడ అల్లా ఉన్నాడు, జీసస్ ఉన్నాడు. ఇక్కడ ఏ మతంకి సంబంధం లేదు. ఇక్కడ ఒకరి మతం అనేది, హిందూ మతం లేదు, ఇక్కడ క్రిస్టియన్ మతం లేదు, ముస్లిం మతం లేదు, అన్ని మతాలు కలిపిన ఇది ఉంటుంది. పత్రిసారికి అలా ఉండటమే ఇష్టం, అన్ని మతాలు అంతా. ఇంకా ముస్లిం సోదరులు రావాలి, ధ్యానంలో రావాల్సింది ఉంది వాళ్ళు. ఇంకా అందరు రావాలి, క్రిస్టియన్స్ రావాలి, ముస్లిమ్స్ రావాలి, అందరు రావాలి. జీసస్ మరి ధ్యానం చేసే కదా అంత గొప్పవాడైంది. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అల్లా కూడా ధ్యానం చేయబట్టే దేవుడిగా గొడవపడుతున్నాడు. మరి
అందుకోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు రావాలని అందరూ. ఉమ్, ఇప్పుడు ఎందుకంటే ధ్యానం చేసిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి కలపాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రజలకు అందిస్తే వాళ్ళు వినాలి, అక్కడ విని చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ధ్యానం అనేది ఓపెన్గా చేసేసారు మొత్తం. అప్పుడంతా మేము 2012 వరకు అట్లా చేస్తున్నాం, అంటే చాప కింద నీరులాగా. కానీ ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి అందరికీ తెలిసిపోయింది ధ్యానం అంటే ఏంటి. చేసినా చేయకపోయినా తెలుసు, ధ్యానం ఇట్లా కూర్చుంటారు అన్నీ తెలుసు. కాబట్టి రోజు చేశారంటే దాని బెనిఫిట్లు పొందుతారు వాళ్ళు, ఎవరి బెనిఫిట్లు వాళ్ళు పొందుతారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. కాబట్టి 3 గంటలే అంటే 3 గంటలే చేయాలండి, ఎక్కువ చేస్తే ఇంకా ఫలితాలు ఉంటాయి. ఇంత అని కొలత ఏం లేదు దానికి, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నమాట. కాబట్టి ధ్యానం అనేది చాలా ఇంపార్టెన్స్ మన జీవితంలో. అది లేకుంటే ఏది లేదు, అది ఉంటే అన్నీ ఉంటుంది అదనమాట. ఇంకోటి దుఃఖం అనేది పోతుంది అసలు. పెద్దానికి దుఃఖపడటం, పెద్దాన్ని ఇది ఏం చెప్పారంటే పత్రి గారు, ఏమైనా కానీ ఎంతైనా కానీ ఉంటే ఉండని పోతే పోని, వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని అన్నాడు. వచ్చిన దాన్ని సంబరపడద్దు, పోయేదాన్ని అడవద్దు. అది కూడా ఆ బ్యాలెన్స్ అవుతుంది ధ్యానం వల్ల. కాబట్టి దేనికి భయపడరు అంతే, అర్థమైందా? మనం ఏంటంటే సినిమాలో హీరోని చూసుకొని మురిచి వాడు డూపులు పెట్టి అన్ని చేసి మేకప్ వేసి, అది కాదు. మనము ధ్యానం చేస్తే హీరోలం అవుతాం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రతోడు చేస్తాడు, ధ్యానం చేయకపోతే అవ్వట్లేదు ఎవరికి. వాళ్ళకి అర్థమవుతుంది మెల్లమెల్లగా, మెల్లగంటి బాగానే అర్థమవుతుంది. ప్రతోళ్ళు సినిమాల్లో కానీ ఎక్కడ కానీ అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే దానివల్ల లాభాలు ఉన్నాయి, నష్టం లేదు కదా. 6,000 మంది భూమి మీద జన్మ తీసుకున్నారు, వాళ్ళు ఒక గొప్ప లోక కళ్యాణం కోసం అని అంటుంటారు కదా మేడం. సో చాలా మంది ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారా అంటే దాని వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోకుండా 1,44,000 మంది పని చేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళని తీసుకురాడు. మిగతా మరి ఎన్ని కోట్లు ఉన్నారు కదా మనకి ప్రపంచవ్యాప్తంగా. మరి వీళ్ళందరూ ఎక్కడో చోట చేసి ఉండబట్టే ఆ ఒక్కడే 1,00,00,000 మందిని చేయగలుగుతాడు. కాబట్టి 1,44,000 మంది పని చేస్తూనే ఉన్నారు. భూమి మీదకి వచ్చిందే వాళ్ళు. ఎందుకంటే నక్షత్ర మిత్రులు బుక్ చదవండి, బ్రహ్మాండం తెలుస్తాయి అన్ని. ఇవన్నీ ఏం చేసేది కూడా అంతా ఇలా వాళ్ళు పైనుంచి నక్షత్ర బీజకులు అంటారు వీళ్ళు. వాళ్ళంతా వచ్చారు 1,44,000 మంది వచ్చేసి ఈ భూమి అంతా ఖరాబ్ అయి పగిలిపోయేలాగా ఉంది ఈ హింస వల్ల. కాబట్టి అందరి ఆలోచనలు కూడా హింసే, నెగిటివ్ ఆలోచనలు కూడా హింసే ఇక్కడ. అవి కూడా పోవాలి, ధ్యానం వల్ల పోతాయి. తినటం పోతుంది, ఆలోచనలు పోతాయి. ఇవన్నీ తినటం వల్లనే 2-3 రోజులు 72 గంటలు అరగదు మాంసం తింటే. లోపల అన్నీ కూడా మనకి 2,72,000 నాడులు ఉంటాయి. అవన్నీ కూడా మూసుకుపోతాయి అన్నమాట ఈ మాంసం తినటం వల్ల. కిడ్నీలు కూడా పనిచేయవు, కిడ్నీలకి హార్డ్ అవుతుంది, రక్తంగా మారుస్తాయి కాబట్టి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఈ యొక్క సాఫ్ట్ ఫుడ్ కాదు కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే కిడ్నీలు పోతున్నాయి అంటే బాగా మాంసం తింటున్నానని అర్థం అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా మానేస్తే కిడ్నీలు సాఫ్గా మంచిగా ఉంటుంది, మన అవయవాలన్నీ బాగుంటాయి, మనం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బతకొచ్చు. ధ్యానం ద్వారా ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు రోగం లేకుండా. ధ్యానం బాగా చేస్తే రోగం లేని మానవుడే అవుతుంది. మనం ఇంకా లాస్ట్కి ఏదన్నా ఉంటే ఒకవేళ మనం పోవాలి మనంతట మేము అనుకుంటే సరే ఏదన్నా తీసుకొని పోవటమో లేకుండా పోతామో అది వేరు. కానీ చావు అనేది మన చేతిలోనే ఉంది, ఎవ్వరు మనకి తీసుకుపోయేదండి. అది మనకు జీవితం మీద విరక్తి వచ్చేదని అందుకే చచ్చిపోతాం. జీవితం మీద దుఃఖం రాకుండా విరక్తి రాకుండా ఉండాలంటే ధ్యానం చేస్తే మనం ఎందుకున్నామనే పర్పస్ తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది అయింది అనుకుంటారు. అప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇంకోటి కష్టాలు వస్తున్నాయి అంటారు కొంతమంది. కష్టాలు వచ్చేది ఎందుకు? మనం ఇంకా ఆ సమస్యని ఎట్లా తెలివిగా బయటకు వస్తాం అందులో ఉంటే. అప్పుడు మన బుద్ధి పెరుగుతుంది కదా. కష్టాలు మంచిగా అంటారు, మంచిగా. జ్ఞానం కానీ మనం ఏంటి ఎప్పుడు మోసపోసినట్టుంటే ఏం నేర్చుకుంటాం? ఓకే, ఇప్పుడు మోసపోసినట్టు ఉంటారు అనుకో ఏం నేర్చుకోము, ఎలాగో ఉట్టినే అలా పోతాం అంతే. అట్లా కాదు, ఇక్కడ ఎప్పుడైతే వస్తాయో దాంట్లో తెలివిగా తప్పించుకొని బయటికి రావటం అది జరుగుతుంది అన్నమాట. ధ్యానం వల్లనే అది జరుగుతుంది.